మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేసీఆర్ నాని గారికి ఫోన్ చేసి అడిగారు, సార్ ఇక్కడ ఏదో నాగులూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు, ఒక 50 లక్షలు ఇవ్వండి సార్. ఫోన్లోనే ఆయన చెప్పి 50 లక్షలు ఆయన ఎంపీ నిధులు నాకు ఇచ్చారు. అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి పదవీ కాలం చివరిలో అడిగితే 3 కోట్ల రూపాయల నిధులు ఎంత అప్పుడు ఉంటే నేను నిధులు కావాలని అడగగానే వారు 2.5 కోట్లు ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగితే 50 లక్షలు ఇచ్చారు. ఈ రకంగా ప్రతిపక్షాల వాళ్ళు సహకరించారు తప్పితే స్వపక్షంలో ఉన్నోళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి, ఒక్క రూపాయి కూడా నన్ను అభివృద్ధికి. అయినప్పటికీ కూడా అన్ని విభాగాల్లో మైలవరం నియోజకవర్గం ముందుండేట్టుగా చర్యలు తీసుకున్నాను. నా బాధ్యత నేను చేస్తా ఉన్నాను. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత తొలినాళ్లలో నాకు ఒక ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి నా స్పిన్నింగ్ ఇండస్ట్రీ, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ లేక రాక ఆ పరిశ్రమకి, స్పిన్నింగ్ పరిశ్రమకి ఆ పరిశ్రమలన్నీ కుదేలవుతా ఉంటే ఆ పరిశ్రమ నుంచి శాసనసభలో అడుగుపెట్టిన నన్ను అక్కడ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు విడుదల చేయించమని చెప్పి అడిగితే నేను ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాను. ఇట్లా నిధులు విడుదల చేయించండి, ఈ ఇండస్ట్రీ బాగాలేదు, పరిశ్రమలన్నీ దెబ్బతింటా ఉన్నాయి, పరిశ్రమలో మూతపడే స్థితి వచ్చింది అని. అంటే ఒక 4 మాసాలు టైం ఇవ్వండి, 4 మాసాల తర్వాత విడుదల చేద్దాం అన్నారు. 4 మాసాలు సంవత్సరం అయింది, సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత నిధులకు ఇబ్బంది ఉంది, నిధుల విడుదల చేయలేము, ముందేమో క్యాలెండర్లో పెడతాం, క్యాలెండర్ ప్రకారం చేస్తా ఉన్నారు, తర్వాత విడుదల చేయలేము, నిధులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారి చేత్తో 2005-10 ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పి వాటికి మనం ఇచ్చిన పాలసీలో భాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇచ్చిన ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తే మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరికి ఇవ్వాల. సరే 4 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత ఏమన్నారంటే అందరికీ ఇవ్వలేము కానీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ ముగ్గురికి సంబంధించిన క్లియర్ చేస్తాం. ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మద్దాలి గిరి గారికి, 2 పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారికి సంబంధించి, 3 నాకు సంబంధించిన ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి ఆ తర్వాత అందరికీ ఇండస్ట్రీకి ఉపయోగం మా ముగ్గురికి ఇస్తామని చెప్పడం, ఆ మేరకు పలు పర్యాయాలు మేము ముగ్గురం కలిసి సీఎంఓకి తిరగటం, ఆ తర్వాత ఆగస్టులో గిరిగారికి సంబంధించిన పరిశ్రమకు నిధులు విడుదల చేయటం, అట్లాగే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, నాకు డేట్ సార్ గుర్తులేదు, జోగి రమేష్ గారికి సంబంధించిన నిధులు విడుదల చేయటం, మళ్ళీ నాకు సంబంధించిన వాటిని నిధులు విడుదల చేయాల. అదే నేను పలు పర్యాయాలు తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి క్వార్టరీ ఏం చెప్పారు, నిధులు విడుదల చేస్తే కృష్ణప్రసాద్ ఉండడు, పార్టీ మారతాడు, ఇంకోటో, ఈ రకమైనటువంటి నా మీద బురద చల్లటం, నాకు ముందుగానే ఆత్మన్యూనతా భావం కలిగించే మాటలు మాట్లాడటం. సరే మీ కర్మ మీరు ఇస్తే ఇచ్చారే, ఇవ్వకపోతే ఇవ్వపోయారు. నేను ఒక చిన్న వ్యాపారవేత్తగా నా 21 సంవత్సరాల వయసులో మొదలెట్టి ఈరోజు ఒక స్థాయికి మెట్టే ఎగి ఆ భగవంతుడు ఆశీస్సులతో, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎదిగాను. సరే అయ్యే రోజు అవుతాయి, జరిగే రోజు జరుగుతాయి, నాకు మంచి జరుగుతుందని చెప్పి కూర్చుంటే నేను పోటీ చెయ్యను అని చెప్పిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పిలిపించి నీ ఇన్సెంటివ్స్ ఇస్తాము తక్షణం, అట్లాగే నీకు రాబోయే ఎన్నికల్లో నిధులు కూడా అందజేస్తాము, నీకు వనరులు కూడా సమకూరుస్తామని కూడా నాకు చెప్పడం జరిగింది. కానీ ఏమైనా అప్పటికే నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను. అనుకున్నవి జరగలేదు. నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి కొంతమేరకే నేను న్యాయం చేయగలిగాను తప్పితే పూర్తి న్యాయం చేయలేకపోయాననే భావనతో నేను ఇక ఆ వేదిక నుంచి తప్పుకుందామనే ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వారు నాకు సీట్ ఇస్తామన్నా, వనరులు సమకూరుస్తామన్నా ముందుకి రావటం జరగలేదు. సరే ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు డబ్బులు వచ్చిన తర్వాత అని. నాకు కాదు, చాలామందికి వారికి కావాల్సిన వాళ్ళకి, అయిన వాళ్ళకి అందరికీ నిధులు విడుదల చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను నా వ్యాపారాలు పక్కన పెట్టి అన్నిటినీ వదిలిపెట్టి, నా కుటుంబాన్ని వదిలిపెట్టి 6 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ప్రజల కోసం మమేకమై నా వ్యాపారాలను ఎంత నష్టాలు వచ్చినప్పటికీ నేను పట్టించుకోకుండా పనిచేస్తే చివరికి నాకు ప్రభుత్వం నుంచి దక్కింది నాకు రావాల్సిన ప్రోత్సాహకాలే. నాకు వస్తే 31 కోటికి కానీ 25 కోట్లున్నర ఎంతో వస్తే దాన్ని కూడా వీళ్ళు నాకేదో ఆపాదించి నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ రోజున రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, కానీ నేనున్న పార్టీ వైనాట్ 175 అని మాట్లాడుతూ ఉంది. మరి నేను భయపడేవాడిని అయితే, నేను తప్పు చేసేవాడిని అయితే వైనాట్ 175 అనే పార్టీలోనే అధికారం ఉంది కాబట్టి అక్కడే కొనసాగాలి.
నేను అధికారం కోసం, పదవుల కోసం, వేటి కోసమో ఏ వేదికలు మార్చాల్సిన అవసరం లేదు. నా మనసు గాయపడ్డది. ముఖ్యమంత్రి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఒకరోజు బస చేసి ఆయన భోజనం చేసి వెళ్ళారు. ఆ రోజు నా పిల్లలు చిన్న పిల్లలు, ఈ రోజు ఒక పాపకు పెళ్లి అయింది, ఇంకొక ఇద్దరు పిల్లలు చదువులు చివరి దశలోకి వచ్చే వయసుకి ఎదిగారు. అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి లాగా మాట తప్పను మడమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమర్థులైతే కావచ్చేమో తప్పితే మేము ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు సమం కాదు అనే భావనతో అకారణంగా ఈ ప్రాంతం పట్ల ద్వేషం ప్రదర్శించటం తప్పితే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఉన్న ఔచిత్యం ఏంటో చెప్పండి. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రాంతం వాళ్ళు కాదన్నారు చెప్పండి దయచేసి. అవన్నీ వదిలేసి వ్యక్తిత్వ హననం, సొంత చెల్లి దగ్గర నుంచి సొంత బాబాయ్ దాకా కూడా ఏ విషయాన్ని కూడా ప్రజాస్వామ్య హితంగా మనం వదిలిపెట్టకుండా మన కాదన్న వాళ్ళ మీద కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళ మీద కొట్లాట్లు, తగువులు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నీ తండ్రి తర్వాత నీ తండ్రి సమకాలీకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీద గొడవలకు వెళ్ళటం దగ్గర నుంచి, వాళ్ళ కార్యాలయాలు పాలగొట్టే దగ్గర నుంచి ఈ విషయాలన్నీ చేపిస్తా మీరు చూస్తా. ఈ రోజు మీ చెల్లి మీద కూడా అందరూ దాడి చేస్తారు. అమ్మాయి షర్మిలమ్మ ఏ వేదిక మీద నుంచి అయినా ఉండవచ్చు, కానీ ఆ అమ్మాయి బావ చేయాలని ఆమె చెప్పుకుంటా ఉంది. ఇంకొకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. వెంటనే వాళ్ళ మీద దాడులు చేయించడం, ఈ రాష్ట్రంలో ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి పరిశ్రమల మీద హుకుం జారీ చేయటం, ఇదంతా దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి పెనుశాపం. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ₹1 సంపాదించడం, మరొక రూపాయి ఖర్చు పెట్టడంలో కుటుంబాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు తప్పు కాదు. కానీ మనం ఆదాయ సముపార్జన చేయకుండా అప్పులు తెచ్చి కేవలం సంక్షేమాన్ని ముందుకు కొనసాగిస్తే రేపటి రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బిడ్డలు ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, తర్వాత ప్రభుత్వాల్లో కావచ్చు ఇచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ల ద్వారా చదివిస్తే చదువుకున్న బిడ్డలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా పొరుగు రాష్ట్రాలకు వలసపోవటమే తప్పితే ఈ రాష్ట్రంలో ఆ తల్లిదండ్రులతో కలిపి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉందా, రాబోయే రోజుల్లో వస్తుందా అనే భయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా నేను ఆ పక్షాన ఉన్నా కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని, లేకపోతే అందరికీ మంచివాడిని. ఇక ఈ రోజు నుంచి మొదలెట్టి నా మీద మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, నా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ఎన్నో రకాల గతంలో మాట్లాడిన స్టేట్మెంట్లని ఇంకొక వాటిని అనుకరించి మిక్స్ చేసి చాలా గ్రాఫిక్స్, కథనాలు రేపటి నుంచి వండి వార్చబోతా ఉన్నారు. వీటేటికి ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించా కాబట్టి నా మనసుని గట్టిపరుచుకున్నాను, నా గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నాను. నేను నమ్మిన ప్రజలు నా వెనక అండగా ఉంటారనే ఒక భరోసాతో నా రాబోయే రోజులో నేను ఏ వేదికను తీసుకొని రాజకీయాల్లో కొనసాగుతాననే విషయాన్ని అతి త్వరలో నేను ఆలోచించుకొని మీ అందరికి తెలియపరుస్తానని చెప్పి ఈరోజు పత్రికా సోదరులందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, సెలవు. నేను ప్రత్యేకమైనటువంటి రాజీనామా నేనేం చేయలేదు, కానీ త్వరలో ఫార్మాలిటీ ఏదంతా తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాను. 2 రోజుల నుంచి మీ అనుచరులు కార్యకర్తలతో సమావేశం జరుగుతున్నారు. ఎక్కడ కూడా మీ అంతరంగాన్ని బయటపెట్టడం అసలు ఏ పార్టీలో జరగాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? అది ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. నాకు మిత్రులు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరినటువంటి నాయకులు, మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన అడిగారు. అట్లాగే బీజేపీ నుంచి అడిగారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి అడిగారు, అలాగే జనసేన వారు కూడా అడిగున్నారు. ఏదైనటువంటిది నేను కొంత మిత్రులతో, కొంతమంది సన్నిహితులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికి తెలియజేస్తా. ఈ రోజు వరకు అయితే నేను నిర్ణయం తీసుకున్నాను. మీరు పార్టీలో చేరకముందే తెలుగుదేశం పార్టీలో దేవినేనమ్మ మిమ్మల్ని పూర్తి స్థాయిలో నన్ను విమర్శలు చేశారు, ఎలా చూస్తారు? అది వారి విజ్ఞప్తికే వదిలేస్తా ఉన్నాను. ఇదే కాదు, గతంలో కూడా చాలా విమర్శలు చేశారు వారు.